రాము, బొమ్మిడి రాము. మీరు అనుమతిస్తే ఒక చిన్న విషయం. కోటి గారికి చెప్పాను, ఒక ప్రాణాయామం టెక్నిక్ చెప్తానని మర్చిపోయాను. మీరు సాధారణంగా మనం ప్రాణాయామం రకరకాలు చేస్తూ ఉంటాం, కానీ అందులో పండినటువంటి సిద్ధి పొందినటువంటి మాస్టర్ ఈగే గారు చెప్పినటువంటిది, శ్వాస తీసుకున్నప్పుడు మనసులో సో అనుకోండి, శ్వాస తీసుకునేటప్పుడు మనసులో సో, మనసులో బయటికి చెప్పాను కావాలని, విడిచిపెట్టేటప్పుడు మాత్రం హమ్, మనసులో లోపల తీసుకున్నప్పుడు మానసికంగా బయటికి రాకుండా సో అనుకోవాలి, విడిచిపెట్టినప్పుడు హమ్ దీర్ఘంగా అనాలి. అలాగే ఓంకారం కూడా కనీసం 21 సార్లు చేయండి రోజుకి. అప్పుడు మీకు ధ్యానం కూర్చునే ముందు ఓంకారం 21 సార్లు చేయాలి. ఒక్కొక్క ఓంకారం 21 సెకండ్లు రావాలి. 21 సెకండ్ అంతసేపు రావాలి ఓంకారం. అప్పుడు మనస్సు దానిలో ఉండేటువంటి ఆ వికారాలన్నీ కూడా తగ్గి స్థిరమయ్యే అవకాశం ఉంటుంది. మకారాన్ని ఎక్కువసేపు చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. చాలామంది గ్రామాలు చూసినప్పుడు హరి హోం, హరి హోం, హరి హోం అపశబ్దం వచ్చిందండి. హరి అంటే శత్రువు, హరి అనాలి. కానీ ఏం చేస్తారు రివర్స్లో, హరి హోం. అక్కడ హో ఎందుకు? ఇక్కడ ఇక్కడ హరి అనాలి, అక్కడ ఓం అనాలి. హరి ఓం. వాళ్ళు ఏం చేస్తున్నారు? హరి హోం, హరి ఓ ఎక్కువసేపు అనకండి. ఓం. మీ కెపాసిటీ ఎంత ఉంటే అంత. మీరు ఎంతసేపు ఓంకారం మకారాన్ని అనగలిగితే మీ బ్రెయిన్లో స్ట్రెస్ రెడ్యూస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఒత్తిడి నివారించే ద్రవాలు రిలీజ్ అయ్యి నీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.